ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన దేవరా వచ్చేశాడు. వస్తూ పెద్ద పండుగ తీసుకొచ్చాడు. దేవరా మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫుల్లుగా ఖుషి చేసింది. అలాగే 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి ప్రొడ్యూసర్స్ ని కూడా గట్టెక్కించింది. అంతా బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏంటి? తారక్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడు? సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? ఆ సంగతేంటో ఓ లుక్కేద్దాం పదండి. RRR తర్వాత మళ్ళీ సోలోగా వచ్చి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేశారు తారక్. దేవరా ఫస్ట్ పార్ట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే వసూళ్ల రేసులో దేవరా బాగానే పరుగులు పెడుతున్నాడు. 4 రోజుల్లో ఒక్క తెలుగులోనే 100 కోట్ల షేర్ వసూలు చేసింది దేవరా. అంతా బాగానే ఉంది కాబట్టి ఫుల్ జోష్ తో ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నారట తారక్. దేవర తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడు, ఎవరిని కన్ఫర్మ్ చేస్తాడు అనే విషయంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మాత్రం అందరికంటే ఎక్కువగా వినిపిస్తోంది. తారక్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే రాబోతోందని టాక్ గట్టిగానే నడుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నట్టు గతంలోనే అనౌన్స్మెంట్ వచ్చింది. రీసెంట్ గానే అఫీషియల్ గా సినిమా లాంచ్ కూడా అయింది. ఇక సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ లోనే ఆడియన్స్ కి మూవీకి సంబంధించిన కొన్ని క్లూస్ వదిలిపెట్టాడు ప్రశాంత్ నీల్. వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్టోరీ ఇదేనంటూ రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఓ పీరియాడిక్ స్టోరీతో సినిమా చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టోరీ బంగ్లాదేశ్ లో జరుగుతుందని, అక్కడ ఉండే తెలుగు వారికి అండగా ఎన్టీఆర్ నిలుస్తాడని, ఈ నేపథ్యంలో సినిమా సాగుతుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హీరో క్యారెక్టర్ ని మోస్ట్ పవర్ఫుల్ గా చూపించడంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. అందులోనూ ప్రశాంత్ నీల్ మూవీస్ లో హీరోలంతా సమస్యల్లో ఉన్నవారి కోసం ఎంత పెద్ద యుద్ధానికైనా సిద్ధమంటారు. అలా ఈసారి యుద్ధం ఎన్టీఆర్ తో చేయించబోతున్నాడట ప్రశాంత్ నీల్. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా సరికొత్తగా ఉండబోతోందని, ఎన్టీఆర్ పాత్రను ఇప్పటివరకు చూడని విధంగా ప్రశాంత్ నీల్ డిజైన్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అప్కమింగ్ మూవీపై అప్పుడే బజ్ క్రియేట్ అవుతూ ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ మూవీ వార్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ దసరా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించే ఛాన్స్ ఉందంటున్నారు.